హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఈ మధ్య వరుసగా జనసేన నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రీసెంట్గా మనం చూస్తే అడ్వకేట్ రజనీ గారు బయటకు వచ్చేశారు. ఇప్పుడు తాజాగా మరో అడ్వకేట్ శ్రీదేవి యాదవ్ గారు కూడా జనసేన నుంచి బయటకు వచ్చేశారు. జనసేన నుంచి అంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి సహజంగా బయటికి రారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి అధికార పార్టీకి వెళ్తుంటారు. కానీ మరి అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎందుకు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు కీలక నేతలంతా? ఒకప్పుడు పార్టీ వాయిస్గా పనిచేసిన వీళ్ళంతా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి శ్రీదేవి యాదవ్ గారు ఉన్నారు, అడ్వకేట్ మేడం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం చెప్పండి, అంటే ఏంటి ప్రధానంగా అధికారం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉంటుంది, చక్కగా అధికారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సందర్భంలో ఈ టైంలో పార్టీకి దూరంగా ఎందుకు వచ్చేసారు మీరు? అధికారం అంటే నా దృష్టిలో అయితే ప్రజలకు సేవ చేయడం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా వంతుగా కృషి చేయడం. అదే జనసేన నుంచి మొట్టమొదటిగా కూడా మేము చేసింది అదే, మా జర్నీ అంతా ఇదే. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ మేము ఏమీ చేయలేకపోతున్నాం. ఇదే వాస్తవం. సో అందుకని అలాంటి పరిస్థితుల్లో కొనసాగి ప్రజలు మమ్మల్ని మాకు పలానా కార్యక్రమాలు చేయండి అని చెప్పి మేము జనంలో ఉండేవాళ్ళం కాబట్టి అప్రోచ్ అవుతా ఉంటారు సమస్యలతో. కానీ మేము నిజంగా చెప్పాలంటే జగన్ గారు కానివ్వండి, అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసాం, కొట్లాడడం, పరిష్కారం కూడా చేయగలిగాం. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాం. సో అలాంటప్పుడు అక్కడ కొనసాగి ప్రజల ముందు మేమేదో సొంత లబ్ధి కోసం ఉంటున్నామని అపఖ్యాతి సంపాదించుకునే కంటే కూడా బయటకొచ్చి అదే ప్రజల గురించి మళ్ళీ మనం పోరాటం మొదలుపెట్టాం అంతే. ఓకే. ఓకే. అంటే పార్టీ హైకమాండ్ నుంచి కానీ, ఆఫీస్ నుంచి కానీ మీకు ఏమైనా ఇండికేషన్స్ వచ్చేవా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడొద్దు, ప్రజా సమస్యల పైన పాయింట్ అవుట్ చేయొద్దు, ఇట్లా ఏమన్నా ఇండికేషన్స్ వచ్చేవా? జనరల్ గా నా వరకు అయితే మాత్రం నేను క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఇష్టపడేదాన్ని. సోషల్ మీడియాకి నేను కొంచెం దూరంగానే ఉండేదాన్ని. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఈ సోషల్ మీడియాలో పనిచేసే దానికంటే కూడా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి పనిచేస్తేనే మనం వాళ్ళతో రిలేట్ అవ్వగలుగుతాం, వాళ్ళ సమస్యలు తెలుసుకోగలుగుతాం, వాళ్ళని పరిష్కారం చేయగలుగుతాం. సో నేను దానికే ప్రాధాన్యత ఇచ్చాను. కాబట్టి ప్రజల వాయిస్ గానే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నిలబడాలనుకుంటున్నాం కాబట్టి మేము జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే నిలబడుతుందని నమ్మాం. అప్పుడు నమ్మాం. కాబట్టి మేము నడిచాం. కానీ ప్రజలకి ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంక మేమేం చేయగలుగుతాం చెప్పండి? ఎవరు చెప్పినా కూడా మేము ప్రజల మధ్యలో తిరిగే వాళ్ళం కదా! చెప్పినంత ఈజీగా ఉండదు పాలిటిక్స్, అరౌండ్ పాలిటిక్స్. ఓకే. ఏంటి అంటే ప్రధానంగా అంటే మీరే చెప్తున్నారు ప్రజా సమస్యలపై పోరాటం చేశాము, గత ప్రభుత్వం హయాంలో కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేశాం, పరిష్కారం కూడా చూపించామని చెప్తున్నారు. ఇప్పుడు అంటే అధికారానికి రాకముందు జనసేన, పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాయి, అధికారంకి వచ్చిన తర్వాత ఎలా మారిపోయాయి ఇవన్నీ కూడా? పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ, జనసేన ఆలోచనలు కానీ అప్పటికిప్పటికి మార్పులో కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన మొదట్లో వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీలకి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫార్మ్ గా వచ్చింది మాకు. మేము చూసింది, మేము నమ్మింది కూడా అదే. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంకో 15 ఏళ్ల పాటు ఒక పార్టీతో సైల్ అయి నడుస్తామని చెప్తున్నారు. అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ కూడా సమానంగా విభేదించిన వ్యక్తులం. కానీ ఇప్పుడు ఒక పార్టీతోనే అన్‌కండిషనల్ గా మేము తిరుగుతాము. వాళ్ళ మీద మేము ఏదైతే అవినీతి ఆరోపణలు చేశామో అవన్నీ కూడా మాఫీ అయిపోయినట్టుగా మాట్లాడడం. ఈ వెర్షన్ అంటే మేము దాంతో ఉంటాం, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అని మాట్లాడటం బ్లంట్ గా. అంటే ఇంకా జనసేన కోసం ఇన్నాళ్ళు కష్టపడి పార్టీకి పనిచేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తులు మీకు అసలు ఏమీ కారు, మీరేమీ కాదు పార్టీకని అంత సులభంగా మాట్లాడుతున్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే అవమానిస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అలాంటి సందర్భంలో ఏం చేయగలం ఎవరైనా సరే. మేము అట్లాగా ఒక సిద్ధాంతం అని, ప్రజలకు మార్పు వస్తదని ఇవన్నీ నమ్మొచ్చినోళ్ళం. అంతేగాని అధికారం కోసం వచ్చేవాళ్ళు కాదు. అధికారం కోసం అయితే ఆ పార్టీలోనే చేరతాం కదండీ! ఎందుకు మేము ఇలా ఫైట్ చేస్తాం? అసలు ఒక సీఎంగా ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కనీసం ఒక్క చోట కూడా గెలవలేదు కదా! అయినా కూడా మేము నించున్నాం కదా! పోరాడాం కదా! చివరి వరకు పోరాడాం కదా! ఈ రోజు మేము ఎందుకు ఇలా ఉంటున్నామని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నిజంగా మాకైతే అర్థం కావట్లేదు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ వచ్చారు, వ్యూహం నాకు వదిలేయండి, మీరు కేవలం పని చేసుకుంటూ వెళ్ళండి, వ్యూహం నేను రచిస్తాను, నేను చూసుకుంటాను, రాజకీయ వ్యూహాలు చాలా ఉంటాయని చెప్తూ వచ్చారు. అంటే అలాంటి వ్యూహాలు ఏం కనపడలేదా మీకు అక్కడ? షణ్ముఖ వ్యూహం అని, ఆ వ్యూహం, ఈ వ్యూహం అని చెప్పి రకరకాల పేర్లు పెట్టారు. కానీ ప్రతిసారి మేము నమ్మాం ఆయన్ని. ఆయన చిత్తశుద్ధిగా ఏదో చేస్తారు, ఏదో ఆయన ప్రణాళిక అంటూ ఉంది అని గట్టిగా నమ్మాం. కానీ చివరిగా ఈ 15 ఏళ్ళు మరొక ప్రభుత్వంతో లేకపోతే మరొక వ్యక్తితోనో, వర్గాలతోనో, ఒక పార్టీతోనో సెయిల్ అవ్వడమే
మా వ్యూహం అంటే అందులో పార్టిసిపేట్ చేయడానికి నేనైతే సిద్ధంగా లేను. ఓకే. అంటే ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఏదో ఒక అంశం మీద విసుగొచ్చి, విరక్తి వచ్చి ఉండొచ్చు. అలాంటి పర్టిక్యులర్ అంశం ఏమన్నా ఉందా మీకు ఇంకా పార్టీ మీద విరక్తి రావటానికి? మొదటి నుంచి కూడా ప్రతి అంశం మీద యూ టర్న్ తీసుకుంటూ వచ్చారు కదా అధికారం వచ్చిన తర్వాత నుంచి. హ్మ్. మెయిన్ నాకు బాగా బ్రేకింగ్ పాయింట్ అనిపించింది సుగాలి ప్రీతి ఇష్యూ. ఆ ఓకే. ఇష్యూ అయితే ఎంతలాగా ప్రతిసారి ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఆ పాప హ్మ్. గురించి మేము మాట్లాడాం. ఎన్నో అవును. ఇంటర్వ్యూస్ లో మాట్లాడాం. వాళ్ళ హ్మ్. పేరెంట్స్ తో కూడా మేము అప్పుడు వాళ్ళ మదర్ తో కూడా భారతి గారితో కూడా డైరెక్ట్ గా మేము కమ్యూనికేట్ చేసి ఆవిడ హ్మ్. ఎన్ని బాధలు పడ్డారో చూసాం డైరెక్ట్ గా. చూసి అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాము అని అన్న టైంకి ఆవిడ మళ్ళీ వచ్చి అడిగేసరికి తిరిగి ఆవిడనే నిందించడం, పార్టీ వాళ్ళని మీరు అటాక్ చేయండి అన్నట్టుగా టోన్ చెప్పడం అనేది నేను అసలు తీసుకోలేకపోయాను. ఆ విషయంలో మాత్రం ఫస్ట్ నేను ఒక వ్యతిరేకమైన వీడియో చేశానంటే ఫస్ట్ వీడియో అదే. అది నేను ఓకే. అసలు ఒప్పుకునే నేనే కాదు ఎవరు ఏ మహిళ కూడా తీసుకునే పరిస్థితి లేదు అది. హ్మ్. మహిళలనే కాదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సుగాల్ ప్రీతి అంశం అనేది ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో కానీ చేరిన విషయం. ఆ హ్మ్. బిడ్డకి న్యాయం చేయకపోగా తిరిగి మా మదర్ని అటాక్ చేయడం అనేది నాకు నచ్చలేదండి అది. ఓకే. నచ్చలేదు, హ్మ్. నాకు నచ్చలేదు. మరొక అంశం చూసుకుంటే తిరుపతి లడ్డు అంశం. హ్మ్. అదేంటంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా తీసుకోవడం అనేది అది కూడా నాకు నచ్చలేదు. ఆ రెండు అంశాలు నేను హ్మ్. కండెమ్ చేస్తున్నాను. తప్పు అలాంటివి చేయడం రాజకీయాల కోసం. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్ అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అంటా ఉంటారు కదా. మీరు కూడా అదే మార్గాన్ని ఎన్నుకున్నారు కదా. అది మాలాంటి వాళ్ళు అయితే తీసుకోలేదు. అంటే మీలాంటి మహిళా నాయకులు చెప్పే ప్రయత్నం చేశారా? సుగాలి ప్రీతి విషయంలో మనం న్యాయం చేయాలి. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా పార్టీ హైకమాండ్‌కి? లేదండి. ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు కదా! అందరికీ తెలిసిన విషయమే అవైలబిలిటీ ఉండదు. మాట్లాడే పరిస్థితులు ఉండవు. అసలా ఒక సిస్టమ్ లేదు. ఒక స్ట్రక్చర్ లేదు. ఎవరితో మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏం చేయాలి? ప్రతి ఒక్క చోట ఇన్‌సెక్యూరిటీస్. పాలిటిక్స్‌లో తెలిసిందే కదండీ! ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. ఇవన్నీ బ్రేక్ హ్మ్. చేసుకుంటూ ఒక హైరార్కీ సిస్టమ్ ఏదో ఒకటి ఉండాలి. ఒక హ్మ్. స్ట్రక్చర్ ఉండాలి. అది ఏమీ హ్మ్. లేదు. అది చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. అప్పుడు ఇది ఓకే. ఎప్పటికీ ఇలాగే ఉంటది కదా! ఉంటే ఉండండి, పోతే పోండి అంటున్నారు. మీరు టీడీపీతో సైల్ అయ్యే ఉద్దేశం ఉంటేనే మీరు పార్టీలో నడవండి. లేకపోతే వెళ్ళిపోండి అని ఓపెన్‌గా చెప్తున్నప్పుడు ఇంక మేము ఎవరికి ఓకే. చెప్పాలి? ఏం చెప్పాలి? హ్మ్. అంటే సహజంగా చెప్తూ ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత అది డబ్బుకి గానీ, రకరకాల వాటికి లొంగిపోతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు సహజంగా. పవన్ కళ్యాణ్ కూడా అధికారం వచ్చిన తర్వాత డబ్బులకి వాటికి లొంగిపోయాడా? లేకపోతే ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటారు పవన్ కళ్యాణ్‌లో? ఆయన కంఫర్ట్ జోన్‌కి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను నేను. అంటే ఆయన ఒక ఒక పాయింట్ కంఫర్ట్ అండి. జోన్‌కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిలో మార్పొచ్చిందా? అంతకుముందు నటించారా? నిజంగా అది నటించారు అంటే తీసుకోవడం చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే మేము తప్పదు. నమ్మి ఒక ఏడాది కాదు, 2 ఏళ్లు కాదండి 10 ఏళ్ళు నడిచాము. నిజంగా చెప్పాలంటే చాలా ఎమోషనల్ జర్నీ అది. ఎందుకంటే ఫస్ట్‌లో మేము జనసేన అని చెప్తే నవ్వేవారు మమ్మల్ని చూసి. చాలా అవమానాలు ఫేస్ చేసాం. ప్రజల్లోకెళ్ళి ఒక నమ్మకం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. దానికోసం మా కుటుంబాన్ని అన్నిటిని పక్కన పెట్టాం. చిన్న చిన్న పిల్లలప్పుడు మాకు. అన్నిటిని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసాం. ఇప్పుడు అదంతా నటన నిజం కాదు అంటే నిజంగా నాకు కష్టమే తీసుకోవడం అనేది. నాకు కూడా తెలీదండి. మీ మాటల్లో సడెన్‌గా షిఫ్ట్ కనిపిస్తుంది మీ చూస్తే ఆవేదన. నిజంగా ఆ! నిజంగా షిఫ్ట్ చూస్తే అది నిజమా? అబద్ధమా? నటించారా? మోసం చేసారా? ఇంతమంది కష్టపడ్డాం గదా! అనేసి అనిపిస్తది ఇప్పుడు. చాలా బాధ అనిపిస్తది. మాటల్లోనే కానీ ఏం తెలుస్తుంది. చేయగలం? మీ కళ్ళల్లో నీళ్లు ప్రతిసారి కనిపిస్తున్నాయి నాకు. ఆ! ప్రతిసారి కూడా ఇలాగ ఎవరో ఒకరొచ్చి మేమేదో చేస్తామని మోసం చేస్తానే ఉన్నారు గదా! హ్మ్. ఏం చేయగలం? ఏం చేయలేం. ఓకే. హ్మ్. అసలు అంటే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు. అసలు పార్టీలో ఒక విధానం లేదు. ఒక హైరార్కీ లేదు. ఒక అడ్డగోలుగా సాగుతుంది. అంటే కేవలం ఓన్లీ అంటే ఒక కులాన్ని ప్రస్తావించడానికి తప్పుగా తీసుకోకండి. ఒక కులం ఓట్లు మొత్తం తీసుకెళ్ళి టీడీపీ దగ్గర పెట్టడం కోసమే ఈ పార్టీ పెట్టారు అని అనుకోవచ్చా మనం? రాజకీయ పార్టీలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ఒక వర్గం వాళ్ళు మా వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అనుకుంటారు. అనుకోని పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మాది అలాంటి పరిస్థితి కాదు. మేము వెనక్కి నెట్టబడ్డ వర్గాల వల్ల సప్రెస్డ్ కమ్యూనిటీస్ బీసీస్ కానీ, ఎస్సీ, ఎస్టీస్ కానీ మేమేమనుకుంటాం మాకు సమగౌరవం వస్తుంది. మేము కూడా డెసిషన్ మేకర్స్‌గా ఉంటాము ఈ రాజకీయాల్లో. దానికోసం జనసేన అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. సో, మాకు అంటే రాజకీయాల్లో పప్పెట్స్‌గా మిగిలిపోకుండా మేము కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించగలుగుతాము అన్న ఒక నమ్మకంతో వచ్చినవాళ్ళం. కానీ అన్ని పార్టీల్లాగా ఇక్కడ కూడా మేము పప్పెట్స్ లాగా ఉండిపోవాలి. వాళ్ళు చెప్పింది చేస్తే మీకొక పొజిషన్ వస్తది. మీరొక ప్రాయంగా ఉండాలి. అదర్‌వైజ్ మీరేదైనా క్వెషన్ చేసినా మనం
మిమ్మల్ని దూరం పెట్టడం అట్లాంటివి చేస్తా ఉంటే, సో అదే చెప్తున్నాను. ఒక రాజకీయ పార్టీకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్టర్ కి ప్రయోజనాలు ఒక్కొక్కటి ఉంటాయి. అవి ఆశించో లేకపోతే అవి చేద్దామనో ప్రజల కోసం, ఆ వర్గం ప్రజల కోసం వచ్చి పనిచేస్తూ ఉంటారు. సో ఓకే అవి అందరినీ ఒక గడ్డకి కట్టి చూడలేము. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను సంకుచితంగా ఒక వర్గం వాళ్ళే అయిపోవాలి అట్లా నేను ఆలోచించను. కాకపోతే అన్ని వర్గాలకి సమగౌరవం దక్కాలి. అలా దక్కే విధంగా ఎవరు పనిచేస్తారు అన్నది వాళ్ళ కోసమే, వాళ్ళ నాయకత్వం ఉండాలని నేను భావిస్తున్నాను. అంతే తప్ప ఒక యాదవ్ కమ్యూనిటీ సీఎం అయిపోవాలి అట్లా కాదు. కాకపోతే బ్లైండ్ గా ఉండకూడదు. వాళ్ళు కూడా ఏ పని చేయకుండా రాజకీయాల్లో స్తబ్దుగా ఉండకూడదు. వాళ్ళు కూడా ఒక రోల్ పోషించాలి. స్టేట్ లీడర్షిప్ లో వాళ్ళు కూడా ఒక రోల్ పోషించాలి. అది నేను ఆశిస్తున్నాను. ఆ మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. అంటే ఇంకొక మాట ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది, చిరంజీవి గారు ఒక్కసారి పార్టీని అమ్మేశారో లేకపోతే కలిపేశారో, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికలప్పుడు అమ్ముతున్నారు, పవన్ కళ్యాణ్ కన్నా చిరంజీవి గారి నయం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటండి దాని మీద? అసలు అండి ఆ విలీనం అనేది ఫార్ బెటర్ అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. ఇది ఎందుకంటే విలీనంతో ఒక రోజుతో అయిపోయింది. నచ్చిన వాళ్ళు సేల్ అయ్యారు, లేని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇది ఎలా ఉందంటే అనఫీషియల్ గా ఒక పార్టీ కోసం, ఎందుకంటే వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళతోనే డిఫర్ అవుతారు, మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటారు. ఇంకా ఓపెన్ గా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఇంకా నేను ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటానంటారు. సో ఇది అనఫీషియల్ గా దీన్ని ఏమనాలి, పొత్తు అనాలా లేకపోతే విలీనం అనాలా, ఏమనాలో కూడా తెలియదు. ఒక కొత్త పదం ఏదైనా ఉంటే వెతకాలి. ఓకే రైట్ ఈ మధ్య కాలంలో ఇంకోటి ప్రధానంగా వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు, లోకేష్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇందాక నుంచి మీరు చెప్తున్న వర్షన్ మొత్తం వింటే లోకేష్ని ముఖ్యమంత్రి చేసినా, దేవాంశని ముఖ్యమంత్రి చేసినా కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూనే ఉంటారా? ఒకవేళ ఆ పార్టీలో ఉండుంటే మీరు ఎలా దాన్ని చూసేవాళ్ళు? ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సీఎం అవ్వాలి అని గట్టిగా వాయిస్ వినిపించేంత ఎక్కడా లేదు. ఎవరైనా మాకు ఓకే అన్న వాళ్ళే పార్టీలో ఉన్నారు, వాళ్ళే ఉండేటట్టు ప్రణాళికలు జరిగినాయి. సో ఇది టీడీపీ పార్ట్ 2 అనుకోవాలి తప్ప జనసేన సోల్, నేను ఇది వరకు కూడా చెప్పానండి, జనసేన ఈజ్ ఆన్ డెత్ బెడ్ అని. సోల్ ఏదైతే ఉందో అది ఒక శవపేటకు మీద ఉన్నట్టుగా ఉంది తప్ప నిజంగా జనసేన సోల్ అనేది ఎప్పుడో దూరం అయిపోయింది పార్టీకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరు కూడా అభ్యంతరం, ఈ పార్టీల వరకు కూడా మీరు చూస్తే ఎవరైనా సరే వాయిస్ బయటకు వినిపిస్తున్నారా? పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా కాదని? నేను ఎక్కడా చూడలేదు. జనసేన పార్టీలో కొనసాగుతూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని ఎవరైనా వాయిస్ వినిపిస్తున్నారా? లేదు, దాదాపుగా లేదని చెప్పొచ్చు. వినిపించట్లేదు, అసలు ఎక్కడా లేదు. సో మేము ఉన్నప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని బలంగా కోరుకున్న వ్యక్తులు. కానీ కానీ ఇప్పుడు చూసిన తర్వాత, ఆయనకి అధికారం వచ్చిన తర్వాత చూసిన తర్వాత మేము పెద్దగా ఏం ఆశించట్లేదు ఆయన దగ్గర నుంచి కూడా. సో ఎవరైనా ఒకటా అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఏవో మెరకిల్స్ జరుగుతాయని అనుకోవట్లేదు. ఓకే. అంటే జనసేనలో కొంతమంది కిరణ్ రాయల్ లాంటి వారు, కొంతమంది బాహాటంగానే ఈసారి 70 సీట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే వచ్చే స్థానిక సంస్థల్లో 30% సీట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే మేము ఊరుకోమనే స్థాయిలో వ్యాఖ్యలు ఉంటున్నాయి. అంటే అవి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేనంటారు అయితే ఏమాత్రం? టీడీపీ ఏం వర్కౌట్ చేయాలనుకుంటే అదే వర్కౌట్ అవుతుందండి. అంతకు మించి ఏం జరిగేది లేదు. నాకు అనిపిస్తుంది ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది అంతా. ఆ టైంకి కరెక్ట్ టైంకి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారంటే, ఏదైతే గతంలో ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఒక పొత్తు అని ఒకటి ఎగ్జిక్యూట్ చేశారో, ఇది కూడా అలాగే ఏదో ఒక మూమెంట్ చూసుకొని రైట్ టైంలో చెప్తారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదండి, నా పార్టీకి బలం లేదు, నాకు బూత్ లెవెల్లో ఎలాంటి స్ట్రక్చర్ లేదు, నా పార్టీ వీక్ గా ఉందని ఆయన ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఏ విధంగా బార్గెన్ చేసే కెపాసిటీ ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ జనసేన ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఎంతవరకు జనసేన నుంచి ముందు నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు? టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదండి ఉన్నారు. సో మేబీ ఒకవేళ 70 కాదు 100 తీసుకున్నా ఏమవుతుందండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వస్తారు. అంతకు మించి పెద్ద మార్పులు ఏమొచ్చారండి. అంతే కదా. అప్పుడు వాళ్ళకి జనసేన రెండు మనం పార్టీలుగా వేరనుకుంటున్నాం తప్ప ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో వాళ్ళకి ఏం లేదు, వేరు లేదు కదా. వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళు అక్కడున్నా చేస్తారు, ఇక్కడ ఉన్నా చేస్తారు. పవర్ ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు.
ఓకే. సో అయితే ఏముండదు చేంజ్. అయితే కొంతమంది చెప్తున్నారు, అప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, జైల్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి పొత్తు అని చెప్పి అనౌన్స్ చేసేసారు కూడా. ఇవన్నీ కూడా అంటే గతంలో ఒంటరిగా పోటీ చేస్తే 2 స్థానాలు కూడా గెలవలేదు, కనీసం ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఒక స్థానం అన్నా గెలవచ్చు అని ఆ సింపతి మీద గెలిచేయచ్చని ఈయన వెళ్ళి అక్కడ కలిశారు. నిజంగా ఏదో ఇష్టంతో కాదనేది కొంతమంది వాదన. అంటే ఇక్కడ 2 రకాలు దాన్ని యూజ్ చేసుకున్నారా, లేకపోతే ఇదంతా ముందు నుంచి 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ వస్తుంది అనుకుంటున్నాను? అంటే యాక్చువల్‌గా ఇది కలవడానికి ముందే కొన్ని టీడీపీకి సంబంధించిన మీడియాస్‌లో లీక్స్ వచ్చేవండి. లీక్స్‌లో ఏంటంటే 25 తీసుకుంటారు, 12 తీసుకుంటారు ఇలా వచ్చేవి. మేమప్పుడు నవ్వుకునేవాళ్ళం. ఏంటి మరీ ఇంత ఫిగర్ చెప్తున్నారు, ఇంత దారుణంగా చెప్తున్నారు. వీళ్ళు మరి ఎంత టీడీపీ ఇదైతే మాత్రం అలా చెప్తున్నారు. అసలు ఈ పొత్తు ఇంత తక్కువ నంబర్‌కి ఒప్పుకుంటారా? అనుకుని మేము అనుకునేవాళ్ళం. ఓకే. కానీ ఫ్యాక్ట్స్ చూసేసరికి అదే జరిగింది. సో ఇప్పుడు ఇది ప్రీ ప్లాన్డ్ అని అనుకోవాలా? మరేంటన్నది ఎందుకంటే వాళ్ళు ముందుగానే ప్రెడిక్ట్ చేసి నంబర్స్‌తో సహా చెప్పారు. మేము చూసినప్పుడు ఏంటి వీళ్ళు మరీ ఎలా చెప్తున్నారు అనుకున్నాము. కానీ రియాలిటీకొచ్చేసరికి ఆయన అదే నంబర్స్‌కి ఒప్పుకున్నారు. అది జరిగింది కదా వాస్తవంగా. అవును. కాబట్టి అప్పుడు అది రిలేట్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీరు పార్టీలోనే ఉన్నారు. అంటే 21 సీట్లకు ఒప్పుకున్నప్పుడు పార్టీ లోపల ఉన్న మీలాంటి కార్యకర్తల ఫీలింగ్ ఎలా ఉండింది? ఎలా కన్విన్స్ చేయగలిగారు మిమ్మల్ని అప్పుడు? అంటే నేనైతే కన్విన్స్ అయ్యానండి. ఎందుకు కన్విన్స్ ఓహ్! అయ్యానంటే హ్మ్. గ్రౌండ్‌లో నేను పనిచేసిన వ్యక్తిగా, సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తిని కాదు కదా నేను. గ్రౌండ్‌లో పనిచేశాను కాబట్టి నాకు రియాలిటీస్ తెలుసు. స్ట్రక్చర్ లేదు. ఆయన చెప్పింది వాస్తవమే. స్ట్రక్చర్ లేదు. దానికోసం ప్రయత్నం కూడా చేయలేదు. పార్టీగా ఇప్పుడు పార్టీ నిర్మాణం చేసుకోవాలి కదా! 10 అవును. ఏళ్ళు అయింది పార్టీ పెట్టుకొని. మనం గెలవలేదు, చేయలేదు. కనీసం ఒక స్ట్రక్చర్ అయినా పెట్టుకోవాలి కదా! ఎక్కడ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయలేదు. గ్రౌండ్ లెవెల్‌లో గాని, బూత్ లెవెల్‌లో కానివ్వండి, ఎక్కడ పని చేయలేదు. అలాంటప్పుడు ఎలా గెలుస్తాం? ఓకే. ఓట్లు వేయించిన ఎలక్షన్ ఏజెంట్ తెలిసిన వాళ్ళకి తెలుసు వాస్తవం ఏంటి అని చెప్పేసి. సో పార్టీ పరంగా ఎలాంటి ఎగ్జిక్యూషన్ జరగలేదు. గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి ఓటు వేయించాలంటే ఒక ప్రక్రియ ఉంటది. అది కూడా చేసే స్ట్రక్చర్ లేదు. అలాంటప్పుడు మనం అద్భుతాలు ఆశించలేం కాబట్టి, ఓకే. ఆయన లోపలికెళ్ళాలంటే ఎంతకో కొంతకు ఒప్పుకున్నారు అని అనుకున్నాం. ఓకే. నేనైతే నా వరకు చెప్తున్నాను. అండ్ చాలా మంది దాన్ని బయటకొచ్చి అలా చెప్పినప్పుడు కూడా లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకొని ఆయనే 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు మనం ఏదో కొత్తగా ఎళ్లి రాగాలు చెప్తే వినే పరిస్థితి ఉండదు. ఫ్యాక్చువల్ బేసిస్‌లోకి వచ్చేద్దాం. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అనుకున్నాం. అది వాస్తవం. ఆ ఓకే. టైంకి. ఓకే. ఓకే. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి. సో అందుకని. ఓకే. రైట్. అయితే దీంతో పాటుగా మనం రీసెంట్‌గా చూసుకుంటే అరవ శ్రీధర్‌కి సంబంధించిన ఒక విషయం గాని, అంతకుముందు చూసుకుంటే మనం శ్రీశైలానికి సంబంధించి ఒక జనసేన నాయకురాలకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా వరుసగా అంటే ఇలాంటి లీక్స్ వచ్చేవన్నీ జనసేన నాయకులే బయటకు వస్తున్నాయి. ఒక టీడీపీ కావాలనే ప్లాన్డ్‌గా జనసేనని తొక్కేయడానికో, ధృతరాష్ట్ర కౌగిల్లో బంధించినట్టు జనసేనని చంపేయడానికి టీడీపీ పథకం రచిస్తుంది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే టీడీపీ అలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనుకుంటున్నారా మీరేమన్నా? రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా అలాగే చేస్తారండి. ఇప్పుడు జనసేన ఉందనుకోండి, ఒకవేళ యాంటీ పార్టీగా ఉండుంటే టీడీపీ మీద ఎత్తులేస్తారు. అలాగే వైసీపీ మీద వేస్తారు. వైసీపీ వాళ్ళు కూడా మిగతా పార్టీల మీద వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి గెలవడమే మూలం కాబట్టి. కానీ ఓకే. వ్యక్తిగతంగా మనకంటూ ఉండాలి కదా! సో ఇది ఏంటంటే వ్యక్తిగతంగా మనకంటూ ఎథిక్స్ ఉండాలి. రాజకీయాల్లో ఉన్నామంటే మనకంటూ మోరల్స్ ఉండాలి. సో పార్టీ ఇలాంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండివిడ్యువల్‌గా చూసుకోవాలి. 2 పార్టీ దీన్ని ఎలా చూస్తుందన్నది కూడా చూడాలి. 2 ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నా. అరవ శ్రీనాథ్ తప్పు చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా అతను చేసిన తప్పే. కానీ దానికి పార్టీ ఎలా రియాక్ట్ అయింది? అది మనం చూడాలి. అది కరెక్ట్‌గా రియాక్ట్ అవ్వలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగానే మీరు రాకుండా చూసుకోండి. వస్తే శిక్షిస్తామని చెప్పడం వేరు. మీరు రాకుండా చూసుకోండి అని చెప్పడం వేరు. అవును. అది కూడా కరెక్ట్ కాదు. యాహ్! ఓకే. అండ్ సస్పెండ్ చేయాలి ఆయన్ని. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా అసెంబ్లీలోనే వీడియో కాల్స్ మాట్లాడారు. అవును. మరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి కదా! ఇప్పటివరకు ఏమీ తీసుకోలేదు. ఓకే. సో ఇవన్నీ మరి చూడాలి. ఓకే. అంటే గతంలో మీరు జనసేనలో ఉండి పనిచేశారు. గ్రౌండ్ లెవెల్‌లో పోరాటాలు చేశారు. ఇప్పుడు మీరు బయట ఒక కామన్ మెన్‌గా ఉన్నారు. సో ఇప్పుడు మీకు న్యూట్రల్‌గా ఉన్నారు. సో ఇప్పుడు మీకు అంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్‌సీపీ పరిపాలన, ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన కంపేర్ చేస్తే ఎలా ఉంది? నేను ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ ఓడిపోయిందంటే ఖచ్చితంగా తన తప్పులు అవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు కూటమి ఎలా పరిపాలిస్తుందనేది కూడా చూస్తున్నాం. అప్పుడు కూడా మేము వైసీపీ చేసిన తప్పులు కానివ్వండి అన్నిటిని మేము క్వెషన్ చేసాము.
ప్రజలకు తీసుకెళ్ళాము. కానీ అప్పుడు మాకెవ్వరు కూడా బెదిరించలేదు. మా మీద కేసులు పెట్టలేదు. నేనైతే డైరెక్ట్‌గా ఐ న్యూస్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు మా కాన్స్టిట్యున్సీలో. అంటే ఏంటి డైరెక్ట్‌గా ఉంటాం మేము. వైసీపీ వాళ్ళు ఉంటారు, మేము ఉంటాం, డైరెక్ట్‌గా ఉంటాం. టీడీపీ వాళ్ళైతే అప్పుడు అసలు అగ్రెసివ్‌గానే ఉండేవారు కాదు, మాట్లాడేవారు కూడా కాదు. వాళ్ళు అలా ఉండేవారు అంతే. సో ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళని మాకు ఎదురుగా ఉన్నప్పుడు మేము మాట్లాడేవాళ్ళం. కరెంట్ బిల్లుల గురించి కానివ్వండి, లిక్కర్‌కి సంబంధించిన విషయాలు కానివ్వండి, అలాగే రుషికొండ విషయం కానివ్వండి, ఇవన్నీ మేము డైరెక్ట్‌గా మాట్లాడాం. చాలా అగ్రెసివ్‌గా మాట్లాడాం. కానీ ఓకే. మా మీద అటాక్స్ జరగడం కానివ్వండి, అవేమీ జరగలేదు. ఇన్‌ఫాక్ట్ మాకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడేవారు. "అమ్మ మీరు బాగా మాట్లాడారు. మాకు కూడా మీలా ఒక మహిళ ఇట్లా మాట్లాడితే బాగుంటదమ్మా. మహిళలు ఇలా రావాలి" అని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఇంకా మేము ఏమైనా మంచి పనులు చేస్తే కూడా మమ్మల్ని విష్ చేసేవారు. అంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఇట్లాగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని అలాంటి వాతావరణం అనేది నేనైతే ఫేస్ చేయలేదండి 100%. ఓకే. కానీ ఇప్పుడైతే కొంచెం భయపడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. పార్టీలో పనిచేసిన వాళ్ళైనా సరే ఓపెన్ గా వాయిస్ వినిపిస్తే కూటమికి వ్యతిరేకంగా కొంచెం భయపడేటట్టు పరిస్థితులే ఉన్నాయి. ఓకే. ఎందుకు ఇలాంటి అంటే ఇంత ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఓకే. అటాక్స్ డైరెక్ట్ గా చేసేస్తున్నారు కదండి. మొన్న చూసాం ఆయన మీద ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబ్స్ వేసేసి ఇవన్నీ అసలు చాలా భయంగా ఉన్నాయి కదా. ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం అంటే భయపడుతున్నారు నిజంగా చెప్పాలంటే. ఏంటి ఎట్లా అటాక్ చేస్తారు ఏంటి అనేసి. ఓకే. సో ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మాత్రం. ఓకే. అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే మీ ఫాలోవర్స్‌కి కావచ్చు, మీరు చాలామందికి ప్రచారం చేస్తుంటారు. ఈ పార్టీ అధికారంలోకి వస్తే మన రాత మారుతది, మన భవిష్యత్తు మారుతదని మీరు చాలామందికి మాట ఇచ్చుంటారు. వాళ్ళని కన్విన్స్ చేసి ఓటేయిచ్చుంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్తున్నారు మీరు మరి? దానికి చాలా బాధ అనిపిస్తదండి. ఇష్యూస్ కోసం వస్తారు, నమ్ముతారు. ఇట్లా చేయండి దేవి గారు అంటారు. మొన్నైతే లిటరల్ గా వచ్చి కాళ్ళ మీద పడ్డారు. వాళ్ళ వైఫ్ కి బాగలేదు అని చెప్పేసి పెన్షన్ కోసం. ఇంకా జనసేన అధికార ప్రతినిధులు కూడా నాకు ఫోన్ చేసి కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జీలు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ మీరు కొంచెం చూడండి అని చెప్తారు. నేనైతే ఓపెన్ గా చెప్పేసాను పార్టీ వాళ్ళకి మేము ఏం చేసే పరిస్థితి లేదు. ప్లీజ్ నాకు అలాంటివి ఏం చెప్పొద్దని. కానీ డైరెక్ట్ పబ్లిక్ కి మాత్రం అట్లా చెప్పలేం కదండి. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. చాలా చాలా బాధపడుతున్నాం. సారీ చెప్తున్నాం అంతే. ఏం చేయగలం చెప్పండి. జెన్యూన్ గా మేము పార్టీకి పనిచేసాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసాం. కానీ ఈ రోజు కనీసం వాళ్ళు అడుగుతుంటే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మేమేమి చేయలేని నిస్సహాయ పొజిషన్ లో ఉన్నాము. అందరూ పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. చేయలేమండి. అలా అని మనకు కొంతమంది మనం చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ని ఇంకో కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళి ఎక్కువ చెప్పామనుకోండి వాళ్ళు కూడా చిరాకు పడతారు కదా. అవునవును. ఏ కాన్స్టిట్యున్సీకి అక్కడే సొల్యూషన్ ఉండాలి. మనం ఒక బడ్డను తీసుకెళ్ళి ఇంకో కాన్స్టిట్యూషన్ తీసుకెళ్తే ఒకటి రెండు చేస్తారు మనల్ని నమ్మి లేకపోతే మనకు గౌరవించి. కానీ ఎక్కువ మనం కూడా పెట్టలేం కదా. సో అలా కూడా బాగా అనిపిస్తుంది. సో ఎంతో కష్టపడి పనిచేసి ఇప్పుడు ఏవీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారా అందరూ? అంటే మీ ఒక్కరి పరిస్థితి ఇలా ఉందా? మోస్ట్ ఆఫ్ ద జనసేనలో ఎక్కువ ఇలానే ఉందా పరిస్థితి లోపల ఇంటర్నల్‌గా? ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉందండి. అందరూ బాధపడుతున్నారు. జెన్యూన్ గా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు బాధపడుతున్నారు ఇది వాస్తవం. కాకపోతే బయటకు వచ్చి అందరూ చెప్పలేరు కదండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలియదు. టార్గెట్ చేస్తారు పాలిటిక్స్ లో. ఎందుకంటే మీకు ఒకటి చెప్పాలి. నేను తిరుపతి అంశం గురించి ఫస్ట్ చేశాను. ఎందుకంటే ఎప్పుడైతే అది సస్పెక్టెడ్ అని వస్తే ఈయన బయటకు వచ్చి మాట్లాడేశారు కదా. తర్వాత జంతుకోవ అవన్నీ లేవని చెప్పి నెక్స్ట్ రిపోర్ట్ లో వచ్చినప్పుడు నేను వాయిస్ ఇచ్చాను. బాగా ఎక్కువగా సర్క్యులేట్ అయ్యింది. అయినప్పుడు నాకు వైసీపీ వాళ్ళు అనుకుంటాను కొంతమంది అప్రోచ్ అయ్యాను. ఫోన్ చేసి మాట్లాడారు. అంటే మెసేజ్లు పెడితే నేను రెస్పాండ్ అవ్వలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చూస్తాం. ఒక 10 years చూస్తాం పాలిటిక్స్ ఇవన్నీ. ఇవన్నీ చేసిన లాస్ట్ కి ఇదే కదా చేస్తున్నారు. ఏ పార్టీ అయినా ఇంతే కదా. ఎందుకు అనేసి దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు కూడా ఇలా జగన్ గారిని మీట్ అవ్వచ్చు. ఎవరికి ఫొటోస్ అవి బయటికి రావు. మీరేం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు అట్లా అంటే నేను ఒకటే చెప్పాను. నేను కలవాలనుకుంటే సీక్రెట్ గా నేను కలవను. అది నా పర్సనాలిటీ కాదు. అలాంటి వ్యక్తిని కూడా నేను కాదు. నేను కలవాలనుకుంటే ఓపెన్ గా కలుస్తాను. పార్టీలో ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటే. అంతేగాని సీక్రెట్ గా నేను కలవను. సో నాకు ఆ అప్రోచ్ అయితే నాకు నచ్చదు. నాకు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ మీద నమ్మకం లేదు. ఫస్ట్ పాయింట్. నేను ఒకవేళ కలవాలనుకుంటే కూడా
ఒక మహిళలకంటూ ఒక మేనిఫెస్టోలలో కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం. అంటే వాళ్ళు వర్క్ స్పేస్ లోకి వచ్చే విధంగా ఏం చేయాలి, ఈ సొసైటీలో కొన్ని చేంజెస్ ఎలా తీసుకురావాలని దాని మీద నేను ఇప్పుడు కొన్ని రాసుకుంటున్నాను. అవన్నీ ఓకే. అయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒకవేళ అవకాశం ఉంటే చెప్తా ఇట్లా. ఆయన రైట్. ఓకే అనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. అంతే తప్ప ప్రస్తుతం ఏ పార్టీ కండుగా ఏ పార్టీ వైపు చూడడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు చాలా కష్టపడ్డాం, మేము చూసాం. సో ఇప్పుడు మళ్ళీ మోసుకోవడానికి అయితే సిద్ధంగా లేవు. రైట్ అండి. రైట్. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా